మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనాయకుడు. అంటే ఆ పార్టీ నుంచి ఆయన బయటకు రావడం 2025 అక్టోబర్ 14న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోవడం మనందరికీ తెలుసు. అయితే మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనాయకుడైన మల్లోజుల వేణుగోపాల్‌కు మధ్యప్రదేశ్ లేదా మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు బీజేపీ పంపించే అవకాశం ఉన్నట్లు ఒక యూట్యూబ్‌లో ఒక వార్త వచ్చింది. ఈ యూట్యూబ్ ఛానల్ బీజేపీ ప్రాయోజిత యూట్యూబ్ ఛానల్‌గా ప్రచారం జరుగుతోంది. సరే, బీజేపీ ఎందుకు మల్లోజుల వేణుగోపాల్‌ను సెలెక్ట్ చేసుకున్నది అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. అంటే రాజ్యసభకు బీజేపీ పంపించాలన్న నిర్ణయం తీసుకుందా లేదా అనే దానికి సంబంధించి ఇక స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఒక తాడు బొంగరం లేని ఒక వార్తా కథనాన్ని సృష్టించినట్టుగా ఇంకొక ప్రచారం జరుగుతోంది. ఏమైనప్పటికీ కూడా దీని సాధ్యాసాధ్యాలపై కూడా చర్చ జరుగుతోంది. అంటే ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఒక వర్గం బలంగా నమ్ముతోంది. ఒక వర్గం. ఆ వర్గం ఏంటంటే మావోయిస్టులలో ఉన్న ఒక వర్గం. ఆ వర్గం ఎందుకు నమ్ముతోందంటే బికాస్ మల్లోజుల వేణుగోపాల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, అలాగే ఈ మధ్యకాలంలో ఆయన బీజేపీ గురించి చేస్తున్న సానుకూల వ్యాఖ్యలు, అంటే బీజేపీ పట్ల సానుకూల వ్యాఖ్యలు కూడా ఎందుకు కారణమే ఉండొచ్చు. ఈ వార్తా కథనం వెనుక ఈ బ్యాక్డ్రాప్ ఉండవచ్చునన్నది ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన మాట్లాడేది ఏమిటంటే 4 రోజుల కిందటే, ఎంతో దూరం కాదు, 4 రోజుల కిందట ఒక ఇంగ్లీష్ డైలీ పేపర్కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ అందులో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఎవరు? మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను. ఆయన ఏమన్నాడంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ సంస్థలు, ఆ పార్టీలు రాజకీయంగా మారుతూ వచ్చాయి. కానీ అదే సందర్భంలో మావోయిస్టు పార్టీ మారలేదని చెప్పాడు ఆయన. ఆయన బీజేపీతో కంపేర్ చేశాడు మావోయిస్టు పార్టీని. అసలు కంప్లీట్‌గా ఇది డిఫరెంట్ యాంగిల్ కామెంట్ ఇది. డిఫరెంట్ యాంగిల్ థియరీ. డిఫరెంట్ యాంగిల్ ఏమంటాం, ఇంకొక కోణంలో నేరేటివ్ అంటాం. ఇప్పుడు బీజేపీ తరపున మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో బీజేపీ మరింత పాతుకుపోతోంది. దీనికి కారణం ఏంటంటే గతంలో బీజేపీ అనేది కేవలం బ్రాహ్మణులు లేదా వైశ్యులు వంటి అగ్రవర్ణాల పార్టీగానే ముద్ర ఉండేది. ఆ తర్వాత క్రమంగా ఆ పార్టీ అన్ని సెక్షన్స్‌లోకి చొచ్చుకుపోతోంది. అన్ని సెక్షన్స్ నుంచి కూడా ఆదరణ పొందుతోంది. అన్ని సెక్షన్స్‌లో కూడా ఈవెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇటువంటి సెక్షన్స్‌లో కూడా ఆ పార్టీ చొచ్చుకుపోతుండడం, ఆయా సెక్షన్ నుంచి ఆ పార్టీకి మద్దతు లభిస్తుండడం, ఆయా సెక్షన్ల ప్రజలు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న కారణంగానే ఆ పార్టీ బలపడుతుండడం, వివిధ రాష్ట్రాల్లో అధికారం చేపడుతుండడం, వీటన్నిటిని కూడా ఆయన ఆ ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పడానికి ప్రయత్నించాడు. సో, ఆ విధంగా అంటే బీజేపీ ఏ విధంగానైతే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వచ్చిందో, అంత వేగంగా, అంత ఇన్‌స్టంట్‌గా తమ పార్టీ మారలేదు కనుకనే ఈ విధంగా తమ పార్టీ పూర్తిగా నష్టపోయినట్టు, నష్టాల పాలైనట్టు, తమ పార్టీ పూర్తిగా అంటే అంతిమ దశకు చేరుకున్నట్టు మల్లోజుల వేణుగోపాల్ ఆ పత్రికలో చెప్పాడు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆయన ఆ పార్టీలో 18 సంవత్సరాలకు పైగా పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశాడు. 28 సంవత్సరాలకు పైగా సెంట్రల్ కమిటీ సభ్యునిగా కూడా పనిచేశాడు. అంటే టాప్ కమాండర్స్‌లో ఒకరుగా మనం భావించాలి. అంటే ఆ పార్టీ అగ్రనాయకత్వంలో అండ్ సిద్ధాంతపరమైన విషయాలలో అవగాహన ఉన్న అతి కొద్ది మందిలో మల్లోజుల వేణుగోపాల్ కూడా ఒకరని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను ఎప్పుడైతే 2025 అక్టోబర్‌లో లొంగిపోయాడో అక్కడి నుంచి మొత్తం ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్‌లో నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతినడం, ఇక తమ పార్టీ మనుగడ సాధ్యం కాదన్న ఒక కంక్లూజన్‌కు రావడం, చాలామంది ఆయన వెంట ఆ దారిలోనే నడవడం ఇదంతా మనం చూస్తున్నాం.
మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినప్పుడు కూడా 60 మందితో పాటు తుపాకులతో పాటు ఆయన గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎదుట ఆయన లొంగిపోయిన విషయం మనందరికీ తెలుసు. సో, ఫడ్నవీస్‌కు అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు మల్లోజుల వేణుగోపాల్‌కు మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని, ఈ కారణంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీసే స్వయంగా మల్లోజుల వేణుగోపాల్‌ను రాజ్యసభకు పంపించే ప్రతిపాదనను తమ పార్టీ కేంద్ర నాయకత్వం ముందుంచారని, అంటే మావోయిస్టు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వాళ్లకు ఇతరత్రా కల్పించే సహాయ పునరావాస కార్యక్రమాలతో పాటుగా రాజకీయంగా కూడా ఎవరైనా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్‌లో అంటే మనం చూస్తున్న జనరల్ పాలిటిక్స్‌లో ఎన్నికల రాజకీయాల్లో రావడానికి ఇష్టపడ్డ వాళ్లకు అవసరమైన మేరకు వాళ్లకు అటువంటి ప్రాధాన్యం ఇవ్వడమో, లేకుంటే అవకాశాలు కల్పించడమో, ఇవన్నీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. బహుశా ఆ సమాచారం ఈ నేపథ్యంలోనే ఈ ఈ రకమైన కథనాలు కూడా వస్తున్నట్టుగా మనం భావించాలి. రాజ్యసభకు మల్లోజుల వేణుగోపాల్‌ను సెలెక్ట్ చేస్తారా లేదా, పంపిస్తారా లేదా అనేది ఒక చర్చ. ఈ చర్చను నేను ముందే చెప్పాను. బీజేపీ ప్రాయోజిత యూట్యూబ్ ఛానల్‌గా భావిస్తున్న ఛానల్‌లో ఈ కథనం ప్రసారమైంది. ఇక ఇప్పుడు దీని చుట్టూ వార్తా కథనాలు వస్తున్నాయి. మల్లోజుల వేణుగోపాల్ 2, 3 రోజుల కిందట కూడా అంటే ఈ ఇంగ్లీష్ పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాన్ని నేను చెప్పాను. ఆ ఇంటర్వ్యూ వివరాలు చెప్పాను సంక్షిప్తంగా. ఆ తర్వాత కూడా కొన్ని ఛానల్స్‌లో మాట్లాడుతూ తాను తిరిగి తెలంగాణకు రావాలనుకుంటున్నట్టుగా, ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టుగా కూడా అంటే ఎలక్షన్ పాలిటిక్స్‌ని తాను వ్యతిరేకించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అటువంటి ధోరణిని ఆయన ప్రదర్శించాడు. ఆయన స్వస్థలం పెద్దపల్లి. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి. ఇప్పుడు పెద్దపల్లి కూడా జిల్లా అయింది. సో, పెద్దపల్లికి ఆయన ఎప్పుడొస్తారు ఏమిటనేది అది ఇంకా తెలవలసి ఉంది. సో, మల్లోజుల వేణుగోపాల్‌కు నిజంగానే రాజ్యసభకు పంపించే ఆలోచన బీజేపీ చేస్తోందా? లేదా? లేకంటే ముందుగా ఇటువంటి కొన్ని ఛానల్స్‌లో ఈ రకమైన కథనాలు ప్రసారం చేసిన తర్వాత వచ్చే ఫీడ్‌బ్యాక్, లేకుంటే జరిగే ప్రచారం, వాటన్నిటిని క్రోడీకరించిన తర్వాత ఒక కంక్లూజన్‌కి రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం, ఢిల్లీలో నాయకత్వం ఏమైనా ఒక నిర్ణయం తీసుకుందా అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. మల్లోజుల వేణుగోపాల్‌ను బీజేపీ రాజ్యసభకు పంపించడం అంటే మొత్తంగా అంటే మావోయిస్టు పార్టీ ఇక అంతమవుతోంది కనుక ఇటువంటి వాళ్ళను అంటే ఆ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేసిన వ్యక్తి ఆయుధాలతో సహా లొంగిపోయిన చరిత్ర గతంలో ఏమీ లేదు. కనుక మల్లోజుల వేణుగోపాల్‌ను రాజ్యసభకు పంపిస్తే బీజేపీ తరపున ఒక కొత్త మెసేజ్ ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అంటే ఆ పార్టీ నుంచి అంటే అజ్ఞాతవాసంలో దాదాపు 45 ఏళ్లకు పైగా పనిచేసి బయటకొచ్చిన మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలతో సహా లొంగిపోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అది. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే ఇప్పుడు రకరకాల చర్చలకు, రకరకాల ఊహాగానాలకు ఆయన కారణమవుతున్నాడు. అండ్ ఆయన ఒక విప్లవ ప్రతిఘాతకుడని, విప్లవ ద్రోహి అని, అండ్ ఆయన ఒక మహావృక్షం అవుతున్నాడని అనుకుంటే ఆ మహావృక్షం కాస్త చెదలు పట్టి మొత్తం అడవిలో ఉన్న అడవినంతటిని చెదలు పట్టిస్తున్నట్టుగా కూడా కొంతమంది విప్లవకారులు, విప్లవాభిమానులు, లేదా ఇప్పటికీ మావోయిస్టు పార్టీ పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు, ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల విధేయత ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న మాటలు. సరే, ఇది ఎట్లా ఉన్నప్పటికీ ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ మల్లోజుల వేణుగోపాల్ రాజ్యసభకు వెళ్తాడా? లేదా? లేకుంటే ప్రధాన రాజకీయాల్లోకి వచ్చి పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందా? పోటీ చేస్తే ఏ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకొస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.